మేము ఇంటికి పోతుంటే దారి మధ్యలో రోడ్ మీద ఏమో ఇట్లా వెరైటీ కనబడ్డది. అది ఏంటి అని దూనికి మళ్ళీ మలుపుకొని పోతున్నాము. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంతకుముందుకే లేచి పైనకైతే వచ్చిన అండ్ లేవంగానే ఈరోజు 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మన చిన్నోడు ఉన్నాడు కదా, నిహాల్ గాడు, వాడు రాయి తట్టుకొని కింద పడ్డాడు. మూతి మొత్తం దెబ్బ తాకింది, అంతా బ్లడ్ వెళ్తుంది. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మా నాన్నమ్మ బావి దగ్గరికి పోదామని నిలబడ్డది. స్పైడర్ గాడు వెనకే నూరికి గుత్తే ఎగిరిపోయి వెనక పడ్డది. నాన్నమ్మకు దెబ్బ తాకింది అనుకుంటాం, మేబీ బావి దగ్గరికి అయితే పోయింది. సో ఈ రోజు ప్లాన్స్ వచ్చేసి ఏంటి అంటే రివెంజ్ ఛాలెంజ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏంది ఇంకా అనేది ఎటువంటి ప్లాన్ అయితే లేదు. రివెంజ్ ఛాలెంజ్ షూట్ చేయాలి. ఇప్పుడే మన చెట్టుకు వాటర్ అయితే పోసిన, బ్యాక్ సైడ్ పెట్టిన. ఈ రోజు మా విలేజ్లో ఏం జరుగుతుందంటే మన రామ మందిరం ఓపెనింగ్ ఉంది కదా అయోధ్యలో, దానికి సంబంధించిన అక్షంతలు అయితే వచ్చినాయి అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మేమైతే రిసీవ్ చేసుకోలేకపోయినాం, ఎందుకంటే తాత అనిపోయింది కదా, మాకు సృష్టి ఉంటుంది 1 year వరకు అటువంటి దేవుళ్ళకి సంబంధించిన ఎటువంటి పూజలు అయినా దీంట్లో. సో అందువల్ల అక్షంతలు అయితే తీసుకోలేకపోయినాం. వచ్చారు అందరికి వంచారు, ప్రతి ఇంటింటికి వంచుకుంటా ఇక్కడ నుంచి అయితే వెళ్ళారు అనమాట. ఇంకా సప్పుడు వస్తూ ఉంది. మన వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసారు. జింగాడు వీడు కొత్తగా తమ్నీల్ వర్క్ నేర్చుకుంటుండో, తమ్నీల్ అయితే ఎడిట్ చేస్తుండో. ఇప్పటి వరకు వచ్చింది కదా ఒకటే, ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఆ తర్వాత ఇంకా కలర్ కొట్టాలి, టెక్స్ట్ రాయాలి. అండ్ కొత్తగా ఫోటోషాప్లో ఫీచర్ వచ్చింది కదా జనరేటివ్ ఫిల్ అని చెప్పేసి. సో అది నా పీసీలో వస్తుంది, దాంట్లోనే వర్క్ చేద్దామని కూర్చున్నా పీసీ మీద. బట్ కరెంట్ పోయింది, కరెంట్ పోగానే వైఫై పోతుంది. సో ఏం చేయలేకపోతుంది వాడు. ఇంకో కొన్ని రోజులలో జియో ఫైబర్ అడిగి వచ్చిరట, ఎయిర్ ఫైబర్. అదే దాంతో బెనిఫిట్ ఏంటి అంటే మనకు కరెంట్ పోయినా కానీ వైఫై వస్తుంది. ఇన్వర్టర్ ఉంది మన దగ్గర, ఇన్వర్టర్ని యూజ్ చేసి కరెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫైబర్ నడుస్తుంది కాబట్టి శాటిలైట్తో మనకైతే వైఫై వస్తుంది. ఇది ఒక బెస్ట్ థింగ్. ఇప్పుడు దాన్నే ఇన్స్టాల్ చేయించే పనిలో అయితే ఉన్నాము. ఎప్పుడు మా వైఫై అయిపోయినా కానీ ప్లాన్ ఆ ఆపరేటర్తో రీఛార్జ్ చేయించడానికి దగ్గర 3 రోజులు 4 రోజులు పడుతుంది. తలకాయ నొప్పి అవుతుంది. మీకు అందరికీ తెలిసింది, ఆల్రెడీ చాలా బ్లాగ్లో చెప్పిన. సో అందు గురించే మేము ఆ ఎయిర్ ఫైబర్ అయితే ఇన్స్టాల్ చేయించుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఏదైనా ఒకటి చూసి రివెంజ్ ఛాలెంజ్ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా అవసరం ఉంటే సిద్దిపేటకు వెళ్ళి తీసుకురావాలి. ఈరోజు మన ఛానల్లో ఏం వీడియో అప్లోడ్ అయిందంటే, మనం వాటర్ క్యాన్స్ని యూజ్ చేసి వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసినాం కదా, అది చాలా బాగా వీడియో అయితే వచ్చింది. మీరు ఇంకా దాన్ని చెక్అవుట్ చేయనట్లయితే ఫటాఫట్ చెక్అవుట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు కిందికి వెళ్ళి ఫస్ట్ ఏమైనా తింటా, ఏమైనా పని ఉంటే ఇంట్లో పని ఏమైనా తెచ్చుడా ఏంది అంతా చూసుకొని తర్వాత వీడియోకి అయితే ప్లాన్ చేద్దాం. ఎంకూర చేసినామే, మెంతికూర, పప్పు, టమాటా, మెంతికూర. దీనికే మూతి దెబ్బ తాకిందా రే నిహా? ఇక చూడు, ఇక మూతి దెబ్బ తాకింది. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్ అవుతుంది. సో ఇప్పుడు మనోడు ఏ కప్పు ఎవరిది అనేది చెప్తారట. చెప్పరా అడిగే బంగారు చూడ, ఇటే చూడాలి. ఇగో 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 నీకు మళ్ళీ ఇగో బుగ్గలు తెస్తాడు బాబాయ్. ఇగో ఇది ఎవరిది? ఇగో మమ్మీ చెప్పు. అమ్మ ఇగో అయ్యా, నా అంటే నాన్న, అవ్వ అంటే మా అమ్మ, మా మామ విజ్గాడు అంటే నేనే బాబాయ్, అవ్వ అంటే మా బాబమ్మ అన్నట్టు. 1 hour later. గైస్ ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ బాగా చెప్పింది కావచ్చు, ఈ ప్లాస్టర్లతోని రివెంజ్ ఛాలెంజ్ అన్నట్టు. మాకు ఇద్దరికి జుట్టి మొత్తం క్రేజీగా ఉంటుంది. రేపు పొద్దుగాల 7 గంటలకు చూడరి. బ్లాగు 2-3 రోజుల తర్వాత పడుతుంది కావచ్చు, చూడరి రేపు పొద్దుగాల చూడరి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి. కార్ లోపల మొత్తం సామాన్ మొత్తం నిండిపోయింది. నేను చూసారు కావచ్చు మీరు, ఈ క్యాన్లతో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం కదా, ఆ సామాన్ మొత్తం ఇల్లనే ఉంది. పెట్రోల్ బంకులు అయితే ఇట్లా బంద్ అనుకుంటా అన్నారు కదా, అందుకోసమే బాగా ఇట్లా మొత్తం క్యాన్లల్లో తెచ్చి పెట్టిరు. ఆ క్యాన్ల ఈ క్యాన్ల ఈ సామాన్ ఇట్లా మొత్తం తీసేసి పోవాలి ఇక ఎక్స్పెరిమెంట్ తీయనీకి. ఎక్స్పెరిమెంట్ కాదు, రివెంజ్ ఛాలెంజ్. ఇళ్ళకి కొన్ని సామాన్లు తీసినాక బాగా ఇట్లా వచ్చి ఇల్లా కాదు పోవడు, బండి మీద అని కూడా చెప్పిర్రు. మళ్ళీ తెచ్చి ఇళ్ళనే పెట్టినాం. ఇప్పుడే రివెంజ్ ఛాలెంజ్ దీనికైతే ప్లేస్కి వచ్చినాం. మన 2 బ్లాక్ షీప్స్
సాయన్న విజయ్ వీళ్ళిద్దరికి అయితే రివెంజ్ ఛాలెంజ్ ఉంది ఈరోజు. 1 hour later. ఇప్పుడే రివెంజ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. మన వాళ్ళకు క్రేజీగా అనిపించిందట. ఎట్లా అనిపించింది? నా చేతిలో గుడ్డు వలిగింది, అంత వాసన వస్తుంది. దెబ్బ తాకింది ఒకటి, ఇంకోటి ఇక్కడ మెడల్ ఘోరంగా వచ్చినాయి. బాగా ఇట్లా అన్న కొద్ది అయిపోయింది. ఎటువై గుడ్డిగో గుడ్డు వలిగింది. ఇదో గుడ్డు వలిగింది. గుడ్డు అయితే మన చేతిలో వలిపోయింది మొత్తం. అంతా అంటినట్టుంది చేతులకు ఆ కాళ్ళకు కూడా అంటింది. ఇట్లా పడి చేతిలో గుడ్డు వలిగింది కింద పడక. ఇప్పుడైతే మన లొకేషన్లోకి పోయి మనం కార్బన్ హౌస్ తయారు చేసినాం కదా, దాన్ని అయితే విప్పేది ఉంది. దాన్ని విప్పి అట్టలన్నీ మర్చేసి ఒక దగ్గర పెట్టాలి. ఇక ఇది మన పాత లొకేషన్ తెలుసు కావచ్చు. ఇక్కడ మన లబ్బాలతోని ట్రాంపోలింగ్ ఆ లొకేషన్ ఇదే. ఇక మన ఇది చూసిరుగా, మీకు ఆల్రెడీ చూడవచ్చు. మనం అటు ఇటు చేసినాం కదా, ట్రాన్స్పేట్ బ్రిడ్జ్ చేసినాం. పైన చూడవచ్చు అన్ని కోతులు ఎక్కినాయి. కోతుల కోసం అని చెప్పి ఆ కోతులు ఎక్కి మొత్తం మాగా మొత్తం చింపినాయి. ఏడుకాడికి పిలకలు చేసినాయి. ఇటు సైడు దగ్గర రాక 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలల తర్వాత వస్తే ఇట్లా అయింది మొత్తం ఘోరంగా. దీన్ని అంతా ఇప్పేసేయాలి. ఇప్పేసి పక్కకెన్నా పెట్టేసేయాలి. అంతా జింగిడి ఉందట మీద చూస్తే. ఎట్లా కనిపిస్తుంది ఉన్న వెనకాల ఘోరంగా, అటు సైడ్ ఇటు సైడ్. అన్న ఉన్న కాడు ఉండక అదేదో పిట్ట గుడ్డు పెట్టినాడు వేసిండు. ఇక ఇది ఏంటిది, కోడిగుడ్డు. అయిపోయా, పిట్ట గుడి పెట్టింది ఆడ. మేము ఛాలెంజ్ చేసినాక అలా మేము జల్లి వెళ్ళినాం అన్నట్టు. జల్లి వెళ్తే ఒక జోల చిప్ మిగిలింది, అన్ని మిగిలినాయి. ఇక అవన్నీ ప్యాక్ చేసినాం. తర్వాత గుడ్డు ఒకటి ఉండే, గుడ్డు నా చేతిలో ఒకటి వలిగిందని చెప్పినా కదా, ఇంకో గుడ్డు ఆడ బాగా మనకు పిట్ట గుడ్డు పెట్టినట్టు పెట్టిండు ఆడ. ఇప్పుడైతే ఇక పోతున్నాం మీ నుంచి అడిగిపోయి అవి మనం పని చేసుకోవాలి. 5 minutes later. ఒక చిన్న వర్క్ మీద గజ్వేల్ అయితే వెళ్తున్నాము. దారిలో మన సబ్స్క్రైబర్ అయితే కలిసిండు తమ్ముని కూడా మళ్ళీ విలేజ్ దించడానికి ఎక్కించుకొని పోతున్నాం. ఇక పోగా దించిపోతాం, వేసుకోపోతున్నాం అన్నట్టే. ఇక తమ్ముడు ఒక కిడ్నీ కావాలి, ఇస్తావా? తమ్ముని వాళ్ళ విలేజ్ దించి ఆ తర్వాత గజ్వేల్కి అయితే వెళ్తున్నాం. బాయ్. తమ్ముడికి ఆడికి ఆ హ్యాపీనెస్ అన్నట్టు మాతో వచ్చినామని చెప్పేసి. చలో ఇప్పుడైతే లెట్స్ గో టు గజ్వేల్. మన కార్డ్బోర్డ్ హౌస్ తయారు చేసినాం కదా, అది చూసి రావచ్చు మీరు. ఆ వీడియో అయిపోయింది కాబట్టి ఇక దీంతో ఏం పని లేదు. అందుకోసమే దీన్ని ఇప్పుడు మొత్తం ఇప్పుతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసి నరేందర్, ఇక మొత్తం ఇప్పెత్తున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ మన కార్డ్బోర్డ్ తీసుడు అయితే అయిపోయింది. మీరు అక్కడ చూడొచ్చు, మనోడైతే తాళ్ళన్నీ ఇప్పెత్తుండు. ఇంకా ఈ తాళ్ళు ఉన్నాయి, ఈ కింద ఇవి కార్డ్బోర్డ్లు. ఇవన్నిటిని ఒక దగ్గరికి మర్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆడ పెట్టేసినాం. ఇంకా ఇవి మిగిలినాయి. ఇవి తాళ్ళు. ఈ తాళ్ళు అయిపోతే మొత్తం అయిపోతుంది. ఇక కార్డ్బోర్డ్ హౌస్ ఉండదు, ఇక్కడ ఏముండదు, కట్టెలు తప్ప ఏముండదు ఇక్కడ. ఇప్పుడైతే ఫటాఫట అవి అయితే తాళ్ళన్నీ ఇప్పేసి మంచిగా చుట్టుకొని పక్కకైతే పెట్టాలి. ఇక ఇప్పుడైతే తాళ్ళు చుట్టూ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇవన్నీ మాఫియా అన్నీ మంచిగా చుట్టినాం. ఇంకా అట్టలు ఉన్నాయి కార్డ్బోర్డ్లు, ఆ ఒక్కటి మర్చేస్తే అయిపోతుంది. మొత్తం ఇక్కడ వేసినట్టుండదు, తీసినట్టుండదు. ఇక ఇప్పుడైతే మర్చేద్దాం అవన్నిటిని. గజ్వేల్కి వచ్చిన పని అయితే గాయస్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ దేని గురించి వచ్చినామంటే కార్ రిలేటెడ్ కొద్దిగా వర్క్ ఉండనమాట, దాని గురించి వచ్చినాము. అండ్ మొత్తం కనుక్కున్నాము ఎంత కాస్ట్ పడుతుంది ఏం కదా అనేది నాకు తెలిసింది. ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు చేపించడా లేదా కార్ వర్క్ అని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఫర్దర్ ఒకవేళ చేపిస్తే మీకు చెప్తాం. మీకు చెప్పిన తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఏమంటావు? అంతే. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. గజ్వేల్ మా దగ్గర నుంచి దగ్గర 40 కిలోమీటర్స్ ఉంటుంది. కార్ అందుకని ఈ కార్ తీసుకొని వచ్చినాం. ల్యాంబో తీసుకొస్తే టైం
టైం పడుతుంది, అది మధ్యాహ్నం అయిపోతుంది. అది ఖరాబ్ అయినట్టున్నది, పని చేస్తలేదు చక్క. సో అందుకోసం దీంట్లో తిరుగుతున్నాం మన లాంగ్ డిస్టెన్స్ పోయేది ఉంటే. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే గజ్వేల్కి వస్తే చాలా మంది అన్న చెప్పిరా మేము గజ్వేల్ కలుస్తాం అని చెప్పారు. కొద్దిగా వర్క్ మీద ఉండే తొందర వచ్చిపోయేది ఉండే కాబట్టి వీడియో షూట్ చేసేది ఉంది, చెప్పకుండా వచ్చి వెళ్తున్నాము. మళ్ళీసారి గజ్వేల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. గజ్వేల్ ఎవరెవరు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వ్యూవర్స్ ఉన్నారో అందరినీ కలిసే పోతా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ట్రైన్ క్యాంపింగ్ లో మనం 4 సార్లు అటు ఇటు తిరిగినాం కదా. ఇగో ఇదే ట్రాక్, ఇదే ట్రాక్ పై నుంచి మనం సిద్దిపేట పోయినాం, సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ పోయినాం, సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ నుంచి మన సిద్దిపేట. ఇదే ట్రాక్ అది. మన అటల్ మర్చ్ చేసుడు ఉందని చెప్పినా కదా, అవైతే కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా. ఇవన్నీ అవన్నీ అట్లా పెట్టినామంటే అవన్నీ చినిపోయినాయి అని ఒక పక్కకు పెట్టినాం, మంచిగా ఇంకొక పక్కకు పెట్టినాం. ఇవి తీసుకుపోయి మళ్ళా గడ పెట్టి రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ థ్రెడ్ ఆర్ట్ ఫ్లెక్స్ ఉంది, అంతా జింగిడ్ అయింది. దీన్ని అంతా మలిసి ఒక దగ్గర పెట్టాలి. అంతేటో ఉన్నది ఆడ చూస్తే మాఫియా లెక్క. మన కార్డ్బోర్డ్ హౌస్ ఇప్పి తాళని చుట్టుకొని వచ్చే వారికి మొత్తం చీకటి అయితే అయిపోయింది. బావ ఇట్లా ఇంకా రాలేదు. అప్పటి వరకు బావ ఇట్లా వచ్చే వరకు మన ఈరోజు షూట్ చేసిన వీడియో ఎడిట్ అయితే చేద్దాం బావ వచ్చే వరకు. 1 hour later. స్పైడర్ గానికి వ్యాక్సినేషన్ వేయించి 6 months అయితే అవుతుంది అనమాట. సో దీనికి ఈరోజు వ్యాక్సినేషన్ వేయాలని చెప్పేసి డాక్టర్ మెసేజ్ అయితే పంపించిండు. ఇప్పుడు తీసుకపోతుంది. అబ్బా ఆగే, కింద పడుతుంది, ఆగే. ఎప్పుడు ఉత్తప్పుడు కార్లు అయితే ఎక్కియామన్నమాట. దానికి కార్లకు ఎక్కియంగానే అర్థం అయిపోతుంది ఇక నాకు ఇంజక్షన్ ఇప్పియనీకే తీసుకుపోతురు అని చెప్పేసి. అందుకోసం ఆగం చేస్తుంది వెనక, దాన్ని టేక్ కేర్ చేయనీకి వెనక వాళ్ళ మామ అయితే ఉన్నాడు విజ్జిగాడు దాన్ని దొరకబడతా ఉన్నాడు ఆగం చేయకుండా. పోయినసారి ఇదే సేమ్ ట్రిప్ ఇట్నే పోయినాము. ఆ రోజు వచ్చేసి దాని పరిస్థితి ఘోరంగా ఉండే, హెల్త్ కండిషన్ ఏమైందో ఏమో, గడ్డి తిన్నది దానివల్ల. ఇప్పుడు వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది. ఇక నాకు తెలిసి ఎన్ని కిలోలు ఉంటుంది అన్న, 25 అయిందంటవా? పోయినా 22 ఉండే ఇచ్చిగా ఎంతవరా? అప్పుడు ఎంతుండే 22, 25 కావచ్చు ఈజీగా. ఇప్పుడైతే హాస్పిటల్ పోతున్నాం, ఇంజక్షన్ ఇప్పించుకురావాలి. సక్సెస్ఫుల్ గా స్పైడర్ గానికి అయితే ఒక సూది ఇప్పించినాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళా జూన్ లో ఒకటి ఉంది, జూలైలో ఒకటి ఉంది. అసలు దీనికి ఇంజక్షన్ ఏంది అంటే యాంటీ రేబీస్ అన్నమాట. ఒకవేళ ఇది గరిచింది అనుకోండి, మన ఇంట్లో చిన్న ఉన్నారు కదా, వాళ్ళని కలిసినా లేదా మమ్మల్ని కలిసినా ఎవరికి ఏం కాదన్నట్టు. అదే ఒక సేఫ్టీ ప్రికాషన్ ఉండాలని టైం టు టైం వ్యాక్సినేషన్ అయితే చేపిస్తున్నాం. మేము ఇంటికి పోతుంటే దారి మధ్యలో రోడ్డు మీద ఏమో ఇట్లా వెరైటీ కనబడ్డది. అది ఏంటి అని చూడనీకి మళ్ళీ మలుపుకొని పోతున్నాము. నాకేమనిపించింది అంటే ఎవడో శీతపడి చేసినట్టు అనిపించింది. అన్న ఏమంటుండే సంచి అంటుండు, చూద్దాం అది ఏందో. ఈయన్నే రోడ్డు మీద ఏమో పూలు పెళ్ళి ఏమో డెకరేషన్, ఆ గడ్డి మళ్ళీ దానికి చామంతి పూలు అవటి ఇవటి సెడి చేసి తీసుకపోతున్నట్టున్నది. అది పడిపోయింది. దాన్ని చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే కూడా చెంబుకు మొత్తం బొట్లు పెట్టి దాని చుట్టూ పూలు చుట్టి యాపకొమ్మలు పెట్టి ఏమో వేసినట్టు అనిపించింది. సేమ్ చెదబడి వేసిరు అనుకున్నాము. మళ్ళీ మలుపుకొని వచ్చేది ఏందబ్బా అని చూస్తే డెకరేషన్ పూలు.